ఏపీలో బీటెక్ పూర్తి చేసిన యువత ఉద్యోగ వేటలో 4 రాష్ట్రాలు దాటుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటూ టీడీపీ పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోడలు డాక్టర్ షమారెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరు మోడల్ కాలనీ ప్రాంతాల్లో కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి తనుజారెడ్డితో కలిసి ఆమె విస్తృతంగా పర్యటించి చంద్రబాబు సూపర్ 6 పథకాలను వివరించారు. 5 ఏళ్లలో జగన్ ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందంటే దీనికి కారణం సీఎం జగన్ చేతగాని తనమే కారణమని షమారెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించాలని నల్లారి తనుజారెడ్డి, షమారెడ్డి విజ్ఞప్తి చేశారు. వీరి ప్రచారం సందర్భంగా స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు నల్లారి షమారెడ్డి. నా మామయ్య గారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పీలేరు అభ్యర్థి ఫ్రమ్ టీడీపీ పార్టీ. సో ఇవాళ ప్రచారానికి వచ్చాము మార్నింగ్. సో మన దగ్గర రాష్ట్రానికి మనకు ఒక క్యాపిటల్ లేదు ఆంధ్రప్రదేశ్లో. మన దగ్గర ఒక డెవలప్మెంట్ లేదు. బీటెక్ పాస్ అయిన చాలా మంది ఉన్నారు. ఎక్కడికి జాబ్కి వెళ్తున్నామంటే 4 రాష్ట్రాలు దాటి వెళ్తున్నాం అంటున్నారు. వై డోంట్ వీ హ్యావ్ ఎ జాబ్ ఆపర్చునిటీ హియర్? జగన్మోహన్ రెడ్డి అన్నారు మనకి మద్యపాన నిషేధం చేస్తాను, అందరికీ ఉద్యోగాలు ఇస్తాను. మరి ఏవి అవి? పీపుల్ ఫస్ట్ టైం ఓటర్స్ హ్యావ్ నో ఐడియా వాట్ టు డూ. ఎవరు కోటేయాలో ఎందుకు అంటే మనకు చెప్పిన ఆయన ప్రామిస్ చేసిందని చేయలేదు. చేసే ఆయన ఈయనే. హైదరాబాద్ ఇస్ బెటర్ దెన్ బాంబే టుడే. రీజన్ బీయింగ్ దిస్ మ్యాన్. ఈయన కేపబుల్, చేయగలుగుతాడు, కష్టం చేస్తాడు, తెలివి ఉంది. సో ఈయన మన లాస్ట్ హోప్ ఆంధ్రప్రదేశ్కి. సో ఇట్స్ యువర్ 1 ఓట్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ 5 years. ఓట్ వేసేటప్పుడు ఆలోచించి ఓట్ వేయండి. సో థింక్ అండ్ ఓట్. ఇంట్లో అందరు కూడా